ఈ రోజు మా ముసలిది టర్కీ నుంచి రిటర్న్ కోవిడ్ కి వచ్చా అంటే నాకు కడుపుకుండే ఆకలి ఎంతో ఆనందించింది. నేను ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందో చెప్తారండి. మా సార్ వాళ్ళ తమ్ముడు 9 గంటలకంత ఎయిర్పోర్ట్ కి రమ్మన్నాడు. 10:30 అవుతుంది ఇంకా రాలా. 10:50 గడుకొచ్చారు. వీళ్ళిద్దరు బంగ్లాదేశ్ వాళ్ళు ఎయిర్పోర్ట్ లో పనిచేస్తారు. లగేజ్ తీసుకొచ్చి కార్ లో పెడతారనమాట. నా కొడుకులు బంగాళ వాళ్ళు చూడండి, డబ్బులు తీసుకున్నారో లేదో ఆ సక్రంగా కూడా పెట్టాల లగేజ్ ఆడ బార్దింగ్ దేనికో పరిగెత్తున్నారు చూడండి లోపలికి. ఇంక ఈ నెలంతా కోవిడ్ వాళ్ళు ఎక్కడికెక్కడికి సాపర పోయినారు, మొత్తం రిటర్న్ కోవిడ్ కి వచ్చేస్తా ఉంటారు. మళ్ళీ ఇంకా ఎయిర్పోర్ట్ కాడ ట్రాఫిక్ బాబోయ్ దోలు తీరిపోతుంది ఈ నెల లాస్ట్ వరకు. లగేజ్ బంగాళ వాళ్ళు పెట్టేటప్పుడు పెద్దగా ఏం కానరాలే కానీ దించేటప్పుడు నాకు దోలు తీరిపోతుంది. ఒక్కొక్కటి 50 కిలోలు తక్కువ లేదు, మొత్తం 18 బ్యాగులు తీసుకొచ్చారు. రేపటి నుంచి అత్తగారు నిద్రపోతారులే కద్దాం వాళ్ళు. మా ముసలిది ముసలోడు ఇంటికి వచ్చిన సించుతారు పట్టుకొని. ఆ ముసలిది 4 రోజులు అయిపోయింది టర్కీకి పోయి. ఒక్క రోజు తెల్లనం చేసి పెట్టవాలి తెలుసా. ఎప్పటియో 4 రోజులు 5 రోజులు ఫుడ్ ని ఇంటి లోపల పెట్టుకుని ఇంకా రేపు చెడిపోతాయనంగా మా మొహాన్ని తీసుకొచ్చి కిచెన్ లో పడేస్తారు. చూసినారు కదా అది ఎట్టున్నదో ఎండిపోయి ఉండాయి. మా ముసలిది వచ్చింది కదా మధ్యాహ్నం కడుపు నిండా అన్నం పెడతాది భయమేలా. కళ్ళు మూసుకొని ఆకలి భయం లేకుండా పని చేసుకోవచ్చు. రోజుకి 2 దినాలు ఖర్చు పెట్టి హోటల్లో తినాలంటే ఎన్ని రోజులని తింటాము.